కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ఎన్నో ఎత్తుగడలు వేస్తుందని, విద్వేషాలు సృష్టిస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి టీటీ ఉమేష్ రావు అన్నారు. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ మాయమాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, వాస్తవాలు తెలుసుకుంటూ జాగృతమవుతున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా 400 సీట్లు సాధిస్తామని ప్రచారాలు చేస్తున్నారని, అసలు అన్ని ఎలా వస్తాయో చెప్పాలని బీజేపీ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. రాహుల్ జోడో న్యాయ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు 15 సీట్లు గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది. 8,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు కమిషన్ తీసుకున్నారు, గవర్నమెంట్ కమిషన్ తీసుకున్నారు. విషయం చాలా స్పష్టంగా ఇవాళ 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కూడా 1,00,000 ఎకరాలు కూడా నీళ్లు రానటువంటి పరిస్థితిని స్పష్టంగా మన ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభ లెక్కలతో సహా పెట్టడం జరిగింది. దానికి జవాబు చెప్పినటువంటి వాళ్ళు శాసనసభలో తిరిగి మంత్రుల మీద ఎదురు దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ అది వాస్తవాలు ఏంటంటే ప్రజల అనుభవంలో ఉన్నాయి. ఇవాళ 3 సంవత్సరాలకే కాళేశ్వరం మేడిగడ్డ కుంగిపోయిందంటే మిగతా డ్యామ్ బరాజ్లకు కూడా బుంగలు పడి అవి కూడా కొట్టుకుపోయే దశకు వచ్చేసినాయి. అంటే ఈ యొక్క నాణ్యత లోపం